అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు టీడీపీకి కొత్త స్లోగన్స్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో బిజీ అయిన ఆనందరావు గెలుపుపై లక్ష్యంగా టీడీపీ మిత్రపక్ష పార్టీ జనసేన గుర్తులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభలో సీఎంపై టీడీపీ చేసిన వ్యాఖ్యలకు సైకిల్ బయట, గ్లాసు సింకులో, ఫ్యాన్ ఇంట్లో ఉండాలని రిప్లై కౌంటర్ ఇచ్చారు. కొత్తగా మా చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఏదో ఒక సినిమాలో టైటిల్ తో పోల్చాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్ మోహిని రెడ్డివి, జగన్ మోహిని పిశాచి రెడ్డివి నువ్వు. అందుకే ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పిశాచిగా పాలిస్తున్నావు ఈ రోజు. అలాగే నేను నువ్వేమంటావు, నువ్వు స్లోగన్లు పెట్టావు. ప్రతిపక్షాల ఎన్నికల గుర్తుల్ని నువ్వు తీవ్రంగా అవమానించావు. నేను టీ తాగేసిన తర్వాత గ్లాసుని తీసుకెళ్లి సింక్ లో పడేయాలా అంటే నువ్వు మళ్ళా నీళ్లు తాగవా, మంచినీళ్ళు తాగవా, పాలు తాగవా? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నీళ్లు, పాలు, టీ చెంబులో తాగుతాడా? సిగ్గు లేకుండా ఏందయ్యా మాటలు? ప్రతి రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు చేతిలో ఉండేదే గ్లాస్. ఇకపోతే సైకిల్ బయట ఉంటది అంటున్నావు నువ్వు. సైకిల్ సామాన్యుడి రథం, పేదవాడి యొక్క ఆధారం. అందుకే కోట్లు కోర్లు తిరిగే నీకు పేదవాడు సామాన్యుడు రథమైన సైకిల్ చూస్తే బెంబెలెత్తిపోతున్నావు నువ్వు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు చంద్రబాబు గారు తగ్గిస్తారు కాబట్టి అందరూ 190 మంది నీ ఫ్యాన్ తీసి పెంట మీద పడేసి ఇంట్లో ఏసీలు పెట్టుకునే రోజు వస్తుంది, గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, ఎన్ని ఎత్తులేసినా